బాలయ్య బాబు గారి సరసన నటించడం ఎలా అనిపించిందో విన్నావా? అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు ఏదైనా ఆడియో ఫంక్షన్కి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఐఎమ్ ఆల్వేస్ ట్రైంగ్ టు టాక్ ఇన్ తెలుగు, బట్ టుడే ఐ విల్ నాట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు గో రాంగ్ విత్ మై లాంగ్వేజ్ హియర్. To get a chance to act in a scene also with Balakrishna sir is a matter of pride. I got an entire film. So thank you so much, sir. It's been a pleasure working with you. You've been really supportive. You've been really encouraging. I just want to tell one thing here. There was one point where I almost had tears in my eyes. That was not because there was anyone who troubled me on the sets, but that was because of sir's supportiveness and encouragement that he gave me. I couldn't believe that there could be someone with such a big heart. So thank you so much, sir. It's really been a pleasure working with you. Similarly, thank you so much, Ramesh Pupala sir, Director Ravi Chavle sir, and the hero of the night, Chakri sir, for giving us great music. Thank you. బాలయ్య బాబు గారితో నటించిన ప్రతి ఆర్టిస్ట్ ఇలాంటి మాటలే పలుకుతారండి. ఎందుకంటే అందరికీ అర్థమైపోయిందండి. ఎందుకంటే మీరు మాట్లాడడం కంటే మీ కళ్ళు చాలా చెప్పేశాయి. సో అందరికీ మీరు బాలయ్య బాబు గారి గురించి ఎంత చక్కగా చెప్పారో అందరికీ అర్థమైపోయింది. ఇంగ్లీష్ అయినా మనకు అర్థమైంది కదా, ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ఎందుకంటే అవి పెదాలు మాట్లాడలేదు, హృదయం మాట్లాడింది అక్కడ. మాధవీలత గారు, శ్రీమన్నారాయణకి మీ స్టైల్లో ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అందరూ తెలుగు మాట్లాడారు. నేను తెలుగు అమ్మాయిని, తెలుగులోనే మాట్లాడుతున్నాను. బాలకృష్ణ గారి గురించి చిన్నప్పటి నుంచి చాలా వింటూ వచ్చాను, ఆయన సినిమాలు చూస్తూ వచ్చాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది బాలకృష్ణ గారి గురించి చెప్పారు. సార్, మీ గురించి నేను విన్నవి చెప్తున్నాను. బాలకృష్ణ గారు చాలా హార్ష్గా ఉంటారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు అని. బట్ వెన్ ఐ మెట్ హిమ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన చాలా స్వీట్గా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే ఇప్పుడు చెప్తున్నాను, అది బాలకృష్ణ గారు అని మీ అందరి ముందు చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. 2010లో కంటిన్యూగా 1 వీక్లో 3 టైమ్స్ కలిశాను. ఎవ్రీ టైం ప్రతిసారి ఆయన గుర్తుపట్టారు. ఇప్పుడు చెప్తే కూడా 2 ఇయర్స్ జరిగినా ఇమ్మీడియట్గా గుర్తుపట్టారు. ఇప్పుడు చెప్తున్నాను, నేను బాలకృష్ణ గారి అభిమానిగా ఉండటానికి ఎటువంటి సందేహం లేకుండా ధైర్యంగా చెప్తాను. అండ్ ఆయన మూవీస్ గురించి విష్ చేసేంత స్టేజ్ నాకు లేదు. బట్ ఐఎమ్ విషింగ్ గుడ్ లక్ ఫర్ శ్రీమన్నారాయణ టీమ్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని బాలకృష్ణ అభిమానులే కాకుండా అందరూ చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, పుప్పాల్ రమేష్ గారు, అండ్ థ్యాంక్ యూ. మనకి బాలీవుడ్లో కత్రినా కైఫ్ తెలుసండి, మరి టాలీవుడ్ ఏం తక్కుతుందో. అందుకే రమేష్ పుప్పాల గారు ఒక కత్రినాని తెచ్చేశారండి. సో ఈ అమ్మాయి మాట్లాడితే విందామా? మరి పైసా సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది, చెప్పలేం. ఫ్యూచర్లో బాలయ్య బాబు సరసన కూడా నటించవచ్చు, చూడడానికి బొమ్మలా ఉంది. అందరికీ నమస్కారం. నాకు తెలుగు బాగా రాదు, సో ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. I feel extremely honored to be a part of this audio launch with the legendary Balakrishna Garu. And I'd just like to take this opportunity to wish Balakrishna Garu, Ramesh Pupala Garu, and the whole team of Sri Ramanarayana, Srimanarayana, all the best and all the success. Thank you. అందమైన ఆడపిల్ల ఎలా మాట్లాడినా, తప్పులు మాట్లాడినా చిలక పలుకుల్లా బాగానే ఉంటుంది కదండి. థ్యాంక్ యూ సో